హాయ్ అండి. ఇది ఈరోజు మినీ వ్లాగ్. ఈరోజు ఫ్రైడే వ్లాగ్. ఈరోజు ఇంట్లో దీపారాధన వచ్చేసి మా జోసు అయితే పెట్టేసింది. తనకు పూజా సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసి ఇస్తాను. అంటే మార్నింగే పిల్లలకి క్యారీస్ అవన్నీ ఉండాలి కదా, తనకు అన్నీ చెప్పాను ఇలా చేయాలని. మొత్తం దీపారాధన అయితే తను చేసింది. ఇంకా పిల్లలకి క్యారీస్ వచ్చేసి పిల్లలిద్దరికి ఎగ్ రైస్ అయితే చేస్తాను. నాకు మా హస్బెండ్కి వచ్చేసి గుడ్డు ఎండు చేపల కర్రీ అయితే చేశాను. మళ్ళీ 10 days కదా తింటాము, తర్వాత ధనుర్మాసంలో నాన్ వెజ్ తినం మేము. మొత్తం ఇంట్లో పని అంతా గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేసి అమ్మ రమ్మంటే నేను మా అమ్మ రైతు బజార్కి అయితే వెళ్ళాము. మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళాను, అమ్మ అలా బజార్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇవి వచ్చేసి బీన్స్ పిక్కలు. ఇవి ఈ కాలంలోనే ఉంటాయి. నాకు ఇవంటే చాలా ఇష్టము. ఇవి ఎందులోనైనా మిక్స్ చేసుకొని వండేసుకోవచ్చు. ఈరోజు దీని కాస్ట్ వచ్చేసి పావు 40 రూపీస్. ఎప్పుడు కొంటాము. అలానే టమాటోస్ ఇప్పుడు వచ్చేసి 44 రూపీస్. 1 week బ్యాక్ అయితే 60 ఉండేవి, ఇప్పుడు రేట్ తగ్గాయి. ఇంకా పిల్లలకి క్యారేజ్ వచ్చేసి క్యారెట్స్, బీట్రూట్స్ అన్నీ తీసుకున్నాము. క్యారేజీలకు ఉండాలి కదా. ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా దుంపలు, ఇవి ఉడకబెట్టుకొని తింటారు. వీటి పేరేంటో నాకు తెలియదు. ఆ ఒకటి 10 రూపీస్ చెప్పారు. మా అమ్మ 3 కలిపి 20కి ఇస్తారా అంటే వెళ్ళమ్మా అని తిట్టారు. ఇంకా అక్కడే బజార్లో కొత్తగా గార్డెనింగ్ అయితే పెట్టారు. అదే ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి అయితే పెట్టారు. మొక్కలు కూడా ఆఫర్లో ఉన్నాయంట. 3 బంతి మొక్కలు ఉంటాయి కదా, 3 అవి వచ్చేసి 100 రూపీస్ అంట. ఏంటో మొక్కలు చూస్తే ఏదో తెలియని ఆనందంగా అనిపిస్తుంది కదా. మేము కొనడానికి వెళ్ళలేదు, జస్ట్ చూడడానికి వెళ్ళాము. మాకు ప్లేస్ లేదు ఎక్కువ మొక్కలు వేసుకోవడానికి. ముందు అందానికి కాటరస్ మొక్కలు, చామంతి మొక్కలు, గులాబీ మొక్కలు అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా బజార్ నుంచి వచ్చినప్పుడు అయితే చికెన్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా నైట్ వండుకోవచ్చు అని చెప్పి తెచ్చిన వెంటనే చికెన్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఈ ప్యాకెట్ వచ్చేసి మర్చిబాబుకి. దీని కాస్ట్ వచ్చేసి 20 రూపీస్. బాగున్నాయి, ఎక్కువే ఉన్నాయి చూసారా. ఈరోజు మినీ వ్లాగ్. బాయ్ బాయ్.